మానవ జ్ఞానం హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ మారదు అంటే దేవుని శక్తి అంటది నాకు అసాధ్యమైంది ఏది లేదు అని. అది నిరూపణ కూడా అయింది. ఎంతోమంది హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. వచ్చినాయా లేదా? ఎలా సాధ్యం? దోతొచ్చి చెరసాల్లో నుండి బయటికి తీసుకొని రావటం అనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా? కానీ దేవుని శక్తి ఆ పని చేసింది. బండలో నుంచి నీళ్లు వస్తాయనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా? కానీ దేవుని శక్తి ఆ పని చేసింది. చచ్చినోడు బతుకుతాడనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా? మానవ జ్ఞానం అంగీకరించిద్దా? కానీ దేవుని శక్తి చచ్చినోడిని కూడా తిరిగి బ్రతికించింది. స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీకి సంతానోత్పత్తి జరుగుట సాధ్యమేనని మానవ తర్కం ఒప్పుకుంటుందా? మానవ జ్ఞానం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ స్త్రీ ధర్మం నిలిచిపోయి కూడా సంవత్సరాలు గడిచిపోయిన తరువాత నిండు ముసలితనమందు ఆమె గర్భవతి ఇస్సాకును కన్నది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి మానవ జ్ఞానానికి, మానవ తర్కం విశ్వాసం రెండు కలిసి ప్రయాణం చేస్తాయా? చెయ్యవు. 4th స్టేజ్ క్యాన్సర్. మానవ తర్కం ఏం చెప్పిద్ది? బాడీ అంతా క్యాన్సర్ కణజాలం స్ప్రెడ్ అయిపోయింది, చాలా అవయవాలు డ్యామేజ్ అయిపోయినాయి, దాదాపు ఇంకా ఛాన్స్ లేదండి. కానీ దేవుని శక్తి ఏమంటది? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనంటది. నీ కుటుంబం, నీ బ్రతుకు ఇంతగా చితికిపోయింది, నువ్వు తిరిగి బాగుపడటం అసంభవం. మానవ తర్కం అంటది. దైవశక్తి అంటది, నో, ఇంత చితికిపోయినా తిరిగి నేను పూర్తిగా నేను నార్మల్ పొజిషన్ తీసుకురాగలను. దేవుడు అంటాడు ఈ మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా. దుర్వ్యసనాల్లో పీకల దాకా మునిగిపోయి బయటపడే పరిస్థితి కనపడట్లేదు. ఇంకేం లైఫ్ రా? తాగుడికి బానిస అయిపోయాను, వ్యభిచారానికి బానిస అయిపోయాను, జోదానికి బానిస అయిపోయాను, ఈ బలహీనమైన క్రియలకి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి బానిస అయిపోయాను. ఇంకా నేనున్న పొజిషన్లో, నేనున్న ఈ పరిస్థితులను చూసినోడు ఎవ్వడు ఒప్పుకోడు నేను తిరిగి నార్మల్ మనిషిని అవుతాను, తిరిగి నార్మల్ కండిషన్కి వస్తాను, తిరిగి మామూలు మనిషిని అవుతాను, నా బ్రతుకు మారిద్ది అని. నేను నమ్మటం కాదురా, నన్ను చూసిన ఎవ్వడు నమ్మడు అని ఒకవేళ నువ్వు అంటే, దేవుని శక్తి, దేవుడు ఏమంటాడు తెలుసా? అది మనుషులకు అసాధ్యం కాబట్టి వాళ్ళు అంతే మాట్లాడతారు, కానీ నాకు సమస్తమో సాధ్యమే. నీవు నన్ను విశ్వసించగలిగితే, నీవు నన్ను ఆశ్రయించగలిగితే, నీవు నన్ను నమ్ముకొనగలిగితే ఆ పరిస్థితిని మార్చగలవాడను నేను అంటాడు. ఇది నా శక్తి చాలు. మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి? విశ్వాసమా, మానవ తర్కమా? మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవాలండి? దేవుని శక్తినా, మానవ జ్ఞానాన్నా? మరి మానవ జ్ఞానం ఒప్పుకోదే, మరి నీది మూర్ఖత్వం అంటదే, మరి నీది మొరట భక్తి అంటదే, మరి నీది మూఢత్వం అంటదే. మరి ఎట్లా? ఆ మాట అనేవాడే మూఢుడు. మనం మూఢ చేష్టలేం చేయటల్లా, మూఢత్వంతో నిండి మూర్ఖ పనులేం చేయటల్లా. సమస్తాన్ని నెరవేర్చగల దేవుని యందు విశ్వాసం, ఆయన శక్తి మీద విశ్వాసం మాత్రం ఉంచుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మొట్టమొదటిది ఏంటి? ఆధారం ఏది? రైట్. రెండవది ఏంటి? వ్యక్తులా? లే, దేవుడే. రైట్. మూడవది మన విశ్వాసానికి ఆధారం ఏంటి? మానవ జ్ఞానం కాదు, మనుషుల సంబంధమైనటువంటి లాజిక్ కాదు, దేవుని శక్తి. మనుషులు అంచనాలు వేస్తారు, లాజికల్గా ఆలోచిస్తారు, బేరీజ్ వేస్తారు, అన్నీ చూసి ఇది అసంభవం సార్, ఇది జరగదండి, ఇది కాదండి, ఇది రాదండి, ఇది నెరవేరదండి అంటారు. కానీ దేవుడు తన యందు విశ్వసించిన వారి జీవితంలో అసంభవం అన్న వాటిని ఎన్నిటినో సంభవం చేశాడు.
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. లైవ్లో ఉన్నోళ్ళు కూడా సపోర్ట్ కొడుతూ స్తుతి ఆరాధన కొడదాం. ఆరాధన స్తుతి యేసయ్యా, నీకే ఆరాధన, ఆరాధన. దేవునికి మహిమ. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి కూడా అసాధ్యమని అనుకోవటం మన వెలితనం. మనుషులకు సాధ్యం కానివి ఎన్నో ఆయన దాదాపు 100 సంవత్సరాలుగా పరిశోధన జరుగుతుంది మనిషి లాంటి కంప్లీట్ వ్యక్తిని ఒకరిని రూపించాలని. మనిషి ఎన్ని చేసినా బొమ్మలేగాయి, అవునా? నవ్వటం, మాట్లాడటం, నడవటం, కదలికలు, ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఫిట్ చేస్తాడు రోబోకి. వాడు ఎంతవరకు ప్రోగ్రామ్ డిజైన్ చేశాడో అంతవరకే వర్క్ చేసేది, కానీ అదనంగా చేయలేదు. కానీ మనిషిని చూడండి, మట్టితో బొమ్మను చేశాడు. మట్టి బొమ్మ కాబట్టే ఈజీగా మట్టిలో కలిసిపోతుంది. నాసికారంధ్రం, ముక్కులు, జీవవాయువు ఊదాడు, జీవవాయువు ఊదాడు. ఈ తోలు బొమ్మ ఎన్ని కథలు చేస్తుందో చూడు. ఇప్పుడు తనంతట తను ఆలోచించగలుగుద్ది, తనంతట తను మాట్లాడగలిగిద్ది, పాడగలిగిద్ది, ఆడగలిగిద్ది, ఆలోచించగలిగిద్ది, వ్యవహరించగలిగిద్ది, గొప్ప వాటిని కల్పించగలిగిద్ది. ఇలాంటి సంపూర్ణుడైన ఒక మానవుణ్ణి మరో మానవుడు తయారు చేయటం ఇప్పటి వరకు సాధ్యం కాల, ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ అది ఆయనకి. మనిషి బాడీ మొత్తం వద్దు. నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో, శైలేష్ గారని. ఒకసారి ఇలానే న్యూస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు లేడని వాదించే వాళ్ళతో కూర్చొని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన డాక్టర్ గారు, మీరు ఏం చేయొద్దండి, ఈ బాడీ మొత్తం వద్దు, మరో మనిషి శరీరం నుండి ఒక వ్రేలు తీయకుండా మీ అంతటా మీరు ఒక వ్రేలు డిజైన్ చేసి వేలు లేని వాడికి ఒకటికి పెట్టి ఈ మిగిలిన వేళలాగానే ఆ వేలు కూడా పనిచేసేటట్టు మీరు సిద్ధపరచండి.
అప్పుడు మీరు చెప్పే వాటికి నేను తలంచుతాను అన్నాడట. ఒక వ్రేలు మీరు చేయండి చాలంతే. ఆర్టిఫిషియల్ ఫింగర్ ఉంటాయి కదా అని అంట. కాదు, దేవుడు చేసిన వేలులాగానే ఉండాలి. ఇదిగో ఈ వ్రేలు మీద, పురుషుడి వ్రేలు మీద వెంట్రుకలు మొలవాలి, గోరు పెరగాలి, ఇంకేం వద్దు. యాక్షన్ అంతా కూడా మిగిలిన వేళ్లలాగా ఉండాలి. జస్ట్ ఒక చిటికి నేలు చేయండి చాలన్నాడు. ఇంకేం వద్దండి, సింపుల్. కుదిరిందా? అవసరమైతే ఆర్టిఫిషియల్ ఫింగర్ రెడీ చేసి దానికి అచ్చం చర్మం లాంటి గెటపు, మిగిలిన చర్మం లాంటిదే కృత్రిమ చర్మాన్ని ఏర్పరచవచ్చు, కృత్రిమ వేలుని ఏర్పరచవచ్చు, కృత్రిమ గోరుని ఏర్పరచవచ్చు. కానీ అందులోనికి జీవాన్ని మాత్రం తేలేడు. మరేం చేయాలా? బతుకునోడో సచ్చినోడో ఎవరన్నా ఉంటే వాడు చివరి ఘట్టం ఉన్నప్పుడు ఆ ఫింగర్ తీసుకొచ్చి, అది చావకముందే, ఆ వేలు చావకముందే దాన్ని తీసుకొచ్చి ఈ వేలు పోయినోడికి సెట్ చేసి ఈ నరాలకు ఆ నరాలకు లింక్ చేస్తే అప్పుడు రక్త ప్రసరణ జరిగి మామూలు వచ్చింది. అది చేయగలరు మీరు. అవతల వాడి చేతుకున్న వేలు ఎవరిది? దేవుడు చేసిందే. సో దేవుడు సృష్టించిన దాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఇంకో దాన్ని జాయిన్ చేసి ఏదన్నా మీరు నడిపించగలరేమో, కానీ మీ అంతటా మీరు ఒక వేలు కాదు సార్, జీవం గల ఒక గోరును కూడా చేయటం చేత కాదు. కానీ ఇలాంటి వేళ్ళని గోళ్ళని కాదు, వ్యక్తుల్ని కోట్ల మందిని చేసి ఈ భూమి మీద ఆట ఆడిస్తున్నాడు ఆయన. దేవుడు లేడు? దేవుడు అందరిలాంటోడా? అసమాన ధీరుడా? సామాన్యం. దేవుని గురించి ఆలోచించాలా, దేవుని గురించి మాట్లాడాలంటే. అరే మనుషుల్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అండి. కోటాను కోట్ల జలచరాలను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, సీతకు ఒక చిలక చూడండి, దాని బాడీ మీద డిజైన్ చూడండి, పూలను చూడండి, పక్కా డిజైన్ గీసినట్టు ఉంటుంది చూడండి. వాటి పరిమళం ఏంటి, మృదుత్వం ఏంటి, కోమలం ఏంటి, వాటి సౌందర్యం ఏంటి. ఒక్కరోజు ఉండి సాయంత్రానికి వాడిపోయే పుష్పం విషయంలో ఎంత కేర్ తీసుకొని పుట్టించాడు చూడండి. మళ్ళా ఇంత పెద్ద సమూహాన్ని కలిగి ఉన్న ఈ భూమండలం గ్రహాలన్నిటిలోకి చిన్నది, నక్షత్రాల్లోకి అతి చిన్నది. ఇలాంటి భూమండలాల్ని కోటాను కోట్లను సృజించి నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, పాలపుంతలు, మిల్కీవేస్ మొత్తం అన్నిటితో కలిగింది కదా ఈ విశ్వం. ఇలాంటి విశ్వం అంతటిని కూడా నా షర్టుకున్న గుండి, నా చొక్కాకున్న గుండె ఎలా ఉందో దేవుడు తన యందు అలా ధరించున్నాడట. ఎంత పర్సనాలిటీయో దేవుని పర్సనాలిటీని అంచనా వేద్దాం మనం. సామాన్యమైన విషయం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి దేవుడు అంటే. మరి ఇంత చేసినటువంటి దేవుడికి మనుషులతో ఈక్వల్ చేసి మనుషులు సాధ్యం కాదన్నది దేవుడికి కూడా అసాధ్యమని నేను ఎలా అనగలం? అనలేం. ఎందుకంటే మనుషుడు చెయ్యలేనివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, కోటాను కోట్లు చెయ్యగలడు దేవుడు. కాబట్టి మన విశ్వాసం మానవ లాజిక్ను బట్టి కాదు, దేవుని శక్తిని బట్టే ఆధారం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ యందలి మన విశ్వాసం ఆనుకోవాలి.